దేవుని మాట చదువుతామండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీతాల గ్రంథం 7వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుదాం. పరమగీతాల గ్రంథం 7వ అధ్యాయం 4వ వాక్యం. నీ కందరము దంతగోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణము నున్న 2 తటాకములతో సమానం. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానం. కూర్చో. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వాధికారి అయిన మన దేవునికి స్తుతియు మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యకరుడు. మరొక నూతన మాసాన్ని మనకిచ్చి ఆయన పాదాల దగ్గరికి మనం చేర్చి ఆయన స్తుతించే భాగ్యాన్ని మనకి ఇచ్చారు. దానికి మనం ఎప్పుడు కూడా ప్రభువుకు కృతజ్ఞులమై ఉండాలి. ఇక్కడ 4వ వాక్యంలో మనం చదువుకున్న మాటలలో పైన 2 లైన్లు కాకుండా మధ్యలో ఉన్న ఒక లైన్, 2 లైన్లను మనము ధ్యానం చేయబోతున్నాం. పైన ఉన్న ఒక లైన్ వదిలిపెట్టి 2 లైన్లు మనం ధ్యానం చేయబోతున్నాం. నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము. కనుక ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది మనం గ్రహించాలి. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ మనం పరమగీతాల గ్రంథంలో చూస్తే వాస్తవంగా ప్రియుడు అలాగే ప్రియురాలు. ప్రియుడు అనగా ఎవరు? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యము. ప్రియురాలు అంటే సంఘానికి సాదృశ్యం. మరి ప్రియుడు మాట్లాడుతున్నాడా, ఇక్కడ ప్రియురాలు మాట్లాడుతున్నారా? ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది మనము గమనించాలి. ఇక్కడ అంటున్న మాట ఏంటి అంటే, నీ కందరము దంతగోపుర రూపము, నీ నేత్రములు సంపూర్ణమైన హెష్బోను పట్టణము వలెనున్న 2 తటాకములతో సమానము. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము అంటున్నారు. కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారు అంటే ప్రభువు మాట్లాడుతున్నారు. ఎవరితో? సంఘముతో. సంఘమును యొక్క నేత్రములను ఆయన వర్ణిస్తున్నారు. సంఘము యొక్క నేత్రాలు, కళ్ళు, ఆ కళ్ళ గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి సంఘము అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడి ఆయన వాక్యాన్ని వింటూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్న ప్రభు బిడ్డలము, ప్రభు సమూహము మనము సంఘం. కాబట్టి సంఘం యొక్క నేత్రాలు ఎలాగుండాలట? కనుక మరి పూర్ణమైన హెష్బోను పట్టణంలో ఉన్న 2 తటాకముల వలె ఉన్నాయి నీ కనులు అంటారు. 2 తటాకములు. తటాకములు అంటే చెరువులు. తటాకములు అంటే ఏంటి? చెరువులు. కాబట్టి మనకు కూడా ఇక్కడ చెరువులు ఉంటాయి. పొలాలకు చేపలు పెంచుకోవడానికి రకరకాలైన వాటి చెరువులను మనము చేసుకుంటాం. కనుక హెష్బోను పట్టణంలో కూడా ఏమున్నాయట? 2 చెరువులు ఉన్నాయట. అవి చాలా శ్రేష్టమైన చెరువులు. ఆ చెరువుల నిండా ఎప్పుడు కూడా నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. నీళ్ళుంటే అంత సస్యశ్యామలంగా ఉంటుంది. ఎంతో మంచి పంటలు, పచ్చటి పొలాలు, తోటలు. కాబట్టి దేనికి లోటు లేకుండా సమృద్ధిగా ఉంటుంది నీళ్ళుంటే. కనుక ప్రభు కూడా అనేది ఏంటంటే, నా ప్రియ సంగమా, నీ నేత్రాలు హెష్బోను పట్టణంలో ఉన్న 2 తటాకముల వలె ఉన్నాయి. కనుక ఆ 2 తటాకాలలో లేక చెరువులలో నీళ్లు ఎలాగా నిండి ఉన్నాయో, నీ కన్నులలో కూడా నీళ్ళు అలాగా నిండి ఉన్నాయి అంటారు. నీ కన్నులలో కూడా నీళ్లు అలాగా నిండి ఉన్నవి అంటారు.
కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి సంఘమైనటువంటి మన కన్నులు ఎప్పుడు ఎలా ఉండాలి? నీళ్లతో నిండి ఉండాలి. మన కన్నులలో నీళ్లు ఉన్నాయి కదా, నీళ్లు ఉన్నాయి. ఇవి నవ్వుతున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు బయటపడవు, కానీ ఇవి ఎప్పుడు బయటకు వస్తాయంటే మనము కన్నీరు కార్చినప్పుడు, బాధ కలిగినప్పుడు ఈ కన్నుల నుండి కన్నీరు కారుతూ ఉంటుంది. కనుక కన్నీళ్ళు వచ్చి ఆగిపోయాయి అనడానికి లేదు. కనుక ఆ దుఃఖము వేదన ఎక్కువ కొలది కన్నీరు పొంగుతూ ఉంటుంది. అదొక ఊటలాగా పొంగుతూ ఉంటుంది కన్నీరు. అందుకనే దేవుడు కూడా సంఘానికి చెప్పేది ఏంటంటే, ఆ యొక్క తటాకములలో లేక చెరువులలో నీళ్లు ఎలాగైతే నిండా ఉన్నాయో నీ కన్నుల నిండా కూడా నీళ్లు ఉండాలి. ఇప్పుడు నీవు కన్నీరు విడుచుచూ ఉండాలి అని ప్రభువారు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా ఈ లోకంలో సంతోషంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, దుఃఖం లేకుండా ఉండాలి అని మనం కోరుకుంటాం. కానీ ఎప్పుడైనా మేమెప్పుడు ఏడవాలి, మేమెప్పుడు కూడా ఏడుస్తూ ఉండాలి, మాకు దివారాత్రలు ఏడుపు అసలు తగ్గకుండా ఉండాలి అని మనం ఎవరు కూడా అనుకోం. అందరం కూడా ఏడుపు లేకుండా సంతోషంగా ఆనందంగా హాయిగా ఉండాలని అనుకుంటాం. కానీ యేసయ్య అయితే నీ కన్నుల నుండి ఎప్పుడు కన్నీళ్ళు రావాలంటే, నీ కన్నులు ఎప్పుడు కూడా కన్నీళ్లు ఒలుపుచూ ఉండాలి. నీవు కన్నీళ్లు కార్చటం ఆగకూడదు. ఆ చెరువు నిండా నీళ్లు ఉన్నట్లు ఈ కళ్ళ నిండా నీళ్లు ఉండాలి. కాబట్టి ఎలాంటి నీళ్లు మన కన్నులలో ఉండాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వాక్యములో మనం చూస్తే, 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వాక్యము, ఎలాంటి కన్నీళ్లు మన కన్నులలో ఉండాలి, ఎలాంటి కన్నీళ్లు మన కన్నులు కార్చాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసును కలుగజేయండి. ఎలాంటి దుఃఖం అట? ఎలాంటి దుఃఖము? దైవ చిత్తానుసారమైన దుఃఖము, దేవుని చిత్తమైన దుఃఖం అట. దేవుని చిత్తమైన దుఃఖం మనకి ఎలాగొస్తుంది? మనల్ని ఇంట్లో ఎవరో తిట్టినప్పుడు, లేకపోతే ఎవరైనా కొట్టినప్పుడు, ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు మనం కన్నీరు కారుస్తుంటాం. ఎందుకమ్మా ఏడుస్తున్నామంటే వాళ్ళు ఇలాగన్నారు, వీళ్ళు ఇలా తిట్టారు, అందుకే ఏడుస్తున్నాం. ఇటువంటి ఏడుపు కాదు మనకు ఉండవలసింది. సంఘానికి, దేవుని పిల్లలమైన మనకు ఎటువంటి దుఃఖము మన కన్నులకు ఉండాలి అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము మన కన్నులకు ఉండాలి. కానీ మనల్ని ఎవరో తిట్టారని, ఎవరో కొట్టారని, లేకపోతే మన వ్యాపారంలో, మన పనిలో ఏదో నష్టం కలిగిందని మనం ఏడవటం కాదు. మనం దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం కలిగి ఉండాలి. అదే దేవునికి ఇష్టం. పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, మీరు దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఉంటే రక్షణార్థమైన మారు మనసు మీకు వస్తుంది. రక్షణార్థమైన మారు మనసు కలుగజేసే దైవ చిత్తానుసారమైన దుఃఖం మీకు ఉండాలి. అంతేగాని వ్యర్థమైన విధానంగా మీరు ఏడవకూడదు, వ్యర్థమైన దాని కొరకు మీరు ఏడవకూడదు. ప్రభు యొక్క చిత్త ప్రకారమైన కన్నీరు మనకు ఉండాలి. అది ఒక ఫలసాధనమైనటువంటి మరి శ్రేష్టమైన ఈవులను ప్రభు దగ్గర నుండి మనకు తీసుకొని వస్తుంది. అందుకనే దేవుని పిల్లలమైన మనము ఎప్పుడు కూడా మన కన్నులు ప్రభు కొరకు, ప్రభు సన్నిధిలో కన్నీరు దాల్చే కన్నులుగా మన కన్నీళ్లు ఉండాలి. కనుక ఇలాగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథంలో మనము ఇర్మియా గారిని చూస్తాం. 9:1 9వ అధ్యాయం 1వ వాక్యము. ఇర్మియా ఏమని కోరుకుంటున్నాడు తన జీవితంలో అన్నది మనం చూస్తాం. నా జనులలో హతులైన వారిని గురించి దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. ఎలా ఉండాలట? ఒక భక్తుడు, ఇర్మియా భక్తుడు, ప్రవక్త. అసలు ఈ ఇర్మియా ప్రవక్త మరొక పేరు ఏంటంటే విలాప ప్రవక్త. ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటాడు, ఎప్పుడు కూడా విలపిస్తూ ఉంటాడు, ఎప్పుడు రోధిస్తూ ఉంటారు. ఎందుకు ఈ రోదన, ఎందుకు ఈ విలాపము, ఎందుకు ఈ కన్నీరు అంటే, నా జనులలో హతులైన వారిని గురించి నేను ఏడుస్తున్నాను.
నా జనులలో హతులైన వారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలు, లేకపోతే ఇశ్రాయేలీయుల అయిన వారిలో అనేకులు హతులైపోతున్నారు, నాశనమైపోతున్నారు. మరి అందుకొరకు నా యొక్క కన్ను కన్నీటి ఊటగా ఉండాలి, నా తల జలమయముగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అవును దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రవక్త నేను హాయిగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి, నా కన్నులకు కన్నీరు రాకూడదు, నేను సుఖంగా సౌఖ్యంగా ఉండాలని అనుకోవట్లేదు. ఏమంటున్నాడంటే దివారాత్రము, అప్పుడప్పుడు కాదు, దివారాత్రము నా కన్నులు కన్నీటి ఊటగా ఉండాలి. ఎలా ఉండాలట? నా కన్నులు కన్నీటి ఊటగా ఉండాలి. చూడండి చదవండి ఆ మాటలు. నా జనులలో హతులైన వారిని గూర్చి దివారాత్రములు కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ళ ఎలాంటి ఊట అంట? చాలా ఊటలు మనం చూస్తాం. మీరు బోర్లు వేసిస్తే మీకు కూడా తెలుస్తుంది, బావులు నిర్మించిన వాళ్ళకి తెలుస్తుంది. బావులలో ఊటలు పడతాయి, బోరులలో ఊటలు పడతాయి. బాగా 2-3 ఇంచులు 4-5 ఇంచులు పడే వరకు మంచి ఊటలు పడేలాగా మనము బోర్లు వేపిస్తూ ఉంటాం. కనుక ఊట సమృద్ధిగా ఉడుకుతూ ఉంటే నీరు మరి కొరత ఏమనుకో ఉండదు. ఊటలు ఎక్కడి నుంచి వస్తాయి? భూగర్భంలో నుండి వస్తాయి, బండలను చీల్చుకొని లోపల నుండి వస్తాయి. కనుక ఊటలలో నుండి పాలు నీళ్ళు ఎలా ఉంటాయి తెలుసా? చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఏ కల్మషం ఆ నీళ్ళలో ఉండదు. మన కాలువల వారిన నీళ్లు ఉన్నట్టుగా ఉండవు ఊటలు. ఊటలు అగాధ జలములు లోన నుండి వస్తున్నాయి కనుక అవి చాలా స్వచ్ఛమైన నీరుగా, చల్లటి నీరుగా మరి అవి వస్తాయి. ఇంకా ఆ ఊటలను మనం తాగినప్పుడు చాలా చల్లగా కూడా ఉంటాయి, చాలా వెచ్చగా ఉండవాలి, చల్లగా హాయిగా ఉంటాయి. అవును దేవుని పిల్లలైనటువంటి మరి ఈ యొక్క ఇర్మియా గారు అంటున్నారు, నా కన్ను కన్నీటి ఊటగా ఉండాలి అంటే ఈ ఊట ఎప్పుడు ఆగిపోదు, నా కన్నీళ్ళలో ఉన్న ఊట కూడా ఎప్పుడు ఆగిపోకూడదు. ఇది ఎప్పుడు కూడా కారుతూ ఉండాలి. నేను ఇతరుల కొరకు ఎప్పుడు కూడా నా జనులలో హతులైన వారిని గురించి నేను ఎప్పుడు ఏడవాలి, నేను ఎప్పుడు కన్నీరు కార్చాలి అని కోరుకుంటున్నాను. ఇది మంచిదా? ఎప్పుడు ఏడవటం? ఎప్పుడు ఏడవటం మంచిదా? ఎప్పుడు నవ్వటం మంచిదా? ఈ ఇర్మియా గారు అంటే నేను ఎప్పుడు ఏడవటమే నాకు మంచిది. కళ్ళ బైబిల్ ఉంటే అది ನನ್ನ ಶಿರಸ್ಸು ಜಲಮಯವಾಗಲಿ, ನನ್ನ ಕಣ್ಣು ನನ್ನ ನೇತ್ರಗಳು ಕಣ್ಣೀರು ಊಟ ಯಾಗಿರುವುದು ನನಗೆ ಎಷ್ಟೋ ಲೇಸು ಅಂತ ಕನ್ನಡ ಬೈಬಲ್. ಕನ್ನಡ ఉందా? కన్నడ చదువు. అయ్యో ನನ್ನ ಶಿರಸ್ಸು ಜಲಮಯವಾಗಿಯೂ ನನ್ನ ನೇತ್ರಗಳು ಕಣ್ಣೀರಿನ ಬುಗ್ಗೆಯಾಗಿಯೂ ಇದ್ದರೆ ಎಷ್ಟೋ ಲೇಸ್ అంటే ಒಳ್ಳೆಯದು, ಚೆನ್ನಾಗದು, ఉత్తమాలు. ఇర్మియా కోరుకుంటున్నాడు, నా కన్నులు కన్నీటి ఊటగా ఉండడమే నాకు మంచిది. దేవునికి స్తోత్రం. కన్నీటి ఊటగా ఉండాలి. నువ్వు దేని కొరకై ఏడ్చావు? ఎవరి కొరకై ఏడ్చావు? నీ కష్టం కొరకు, నీ నష్టం కొరకు, నీ వ్యాధి కొరకు, నీ బాధ కొరకు ఏడ్చావు. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏది? ఆయన సంఘం కొరకు ఏడ్చావా? నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ఏడ్చావా? ఆయన పరిచర్య కొరకు ఏడ్చావా? ఆయన సేవలో కష్టాలు అనుభవించి ఏడ్చావా? లేకపోతే ఇతరులు ఆయన పిల్లలు నశించిపోవచ్చుండగా ఏడ్చావా? ఆయన కొరకు శ్రమపడి ఏడ్చావా? లేదు. కనుక ఇక్కడ ఇర్మియా అంటున్నాడు, నేను ఎవరి కొరకు ఏడవాలి ఇలాగంటే నా జనులలో హతమైన వారిని గురించి దివారాత్రములు. ఎప్పుడెప్పుడట? వారానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, దివారాత్రములు నా కన్ను, నా తల జలమయముగాను, నా కన్ను కన్నీటి ఊటగా ఉండును కనుక. కన్నీటి ఎప్పుడు కూడా నా కన్నుల నుండి కన్నీరు కావాలి. నేను ఎప్పుడు దేవుని పిల్లల కొరకు ఏడవాలి, నేను ఎప్పుడు దేవుని విషయంలో ఏడవాలి. అంత మంచి తీర్మానం తీసుకుంటున్నానండి. ఎప్పుడు ఏడవాలన్న. అందుకనే ప్రభు కూడా అనేది ఏంటంటే, నా ప్రియ సంగమా, నేను రక్తం పెట్టి కొన్నటువంటి దాన, నా యొక్క ప్రియమైన సంగమా,
నీ నేత్రాలు కూడా ఆ చెరువుల నిండా, తటాకముల నిండా నీళ్లు ఉన్నట్లు నీ కన్నుల నిండా కూడా ఏముండాలి? కన్నీళ్ళు ఉండాలి. కన్నీళ్ళు ఉండాలి. కన్నీటి ప్రార్థన చేస్తారు కొంతమంది. నిజంగా కన్నీటి ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలను కదిలించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలను మన ప్రార్థనలో సహాయం చేసినప్పుడు ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో, కన్నీటితో మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. కనుక ఊరికే పైపైన ప్రార్థనలు కాదు, హృదయాంతర్భాగంలో నుండి పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినట్లు, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించినట్లు, పరిశుద్ధాత్ముడు మనల్ని కదిలించినట్లు మనం ప్రార్థన చేస్తాం. నిజంగా అటువంటి ప్రార్థన చేసేటప్పుడు కన్నీరు రాక మానదు, కన్నీళ్లు కారుస్తాం. ఈరోజు నీరు లేకపోతే ఎలాగ పొలాలు, తోటలు ఎండిపోతాయో, ఈరోజు కన్నీటి ప్రార్థన లేక మన జీవితాలు, ఆత్మీయ జీవితాలు ఎండిపోతున్నాయి. ఈరోజు మన బ్రతుకులు ఎండిపోతున్నాయి. మన బ్రతుకులు ఈరోజు ఎండి చిగురు పట్టలేని స్థితిలో ఉన్నాయి. ఇంకా నీళ్ళు లేకపోతే తోటలు, పైర్లు ఎలాగైతే ఎండిపోతాయో, మనం కన్నీరు కాచకపోతే కూడా మన జీవితాలు ఎండిపోతాయి. అందుకని ఇర్మియా, నా కన్ను ఎప్పుడు కన్నీటి ఊటగా ఉండాలి. ఏది? అది నాకు మంచిది. నా కన్ను ఎప్పుడు కన్నీరు కాచటము నాకు మంచిది. రోజు దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చే బిడ్డలుగా ఉండాలి. రోజు మన కుటుంబం కొరకు కానీ, మన సంఘాల కొరకు కానీ, మన పరిచర్యల కొరకు కానీ, మన ఆత్మీయ జీవితం కొరకు మనం ఎప్పుడు కూడా రోధించే పిల్లలుగా ఉండాలి. కొంతసేపు అయినా ప్రభు పాదాల దగ్గర కన్నీరు గార్చటము చాలా మంచిది. మనము 56వ కీర్తనలో ఒక మాట చదివాం. భక్తుడైన దావీదు అంటారు, 56వ కీర్తనలో ఒక మాట మనము చదువుదాం. 8వ వాక్యం 56వ కీర్తన 8. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఏమంటారు దావీదు గారు? నేను కన్నీళ్లు గార్చాను ప్రభువా, నేను కన్నీళ్లు గార్చాను, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నేను కార్చిన కన్నీళ్ళు వ్యర్థం కాదు ప్రభువా. నీ సన్నిధిలో మోకరించి రోధించిన ఆ కన్నీరు వ్యర్థం కానే కాదు నాయన. నా కన్నీళ్లను నువ్వు గుర్తు చేసుకునే దేవుడు. నా కన్నీళ్లు నీ కవిలలో ఉన్నవి, అవి నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి అని భక్తుడైన దావీదు గారు అంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనము కన్నీళ్లు కార్చాలి. ఇంకా దావీదు గారు కన్నీరు కార్చారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, దేవుని పిల్లరా, 39వ కీర్తన 10వ వాక్యం ఒకసారి చదవండి. 12వ వాక్యం. యెహోవా నా ప్రార్థనను ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, అందరి వలె నేను పరవాసినని. ఏం చూడమంటున్నాడు? ప్రభా నా కన్నీళ్ళు చూడు. మనకి చదవండి 12వ వాక్యం. యెహోవా నా ప్రార్థనను ఆలకింపుము, నా మొరలకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు వినట్లేదు. మేము మొరపెడుతున్నాము, దేవుడు వినట్లేదు. మేము అడుగుతున్నాము, దేవుడు మాకు ఉత్తరం ఇవ్వలేదు అని అన్నిసార్లు మనం అంటాం. చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాం, దేవుడు సాయం చేయాలి. ఇక్కడ దావీదు అంటున్నాడు, ఈ ప్రార్థన ఎలాగుంది? నా ప్రార్థనలు ఎలాగున్నాయి? దేవుడు వినేలాగుందా మన ప్రార్థన? కన్నీటి ప్రార్థన మన ప్రార్థన, కన్నీటి ప్రార్థన మనం చేయాలి. ఇక్కడ దావీదు అంటాడు, నా కన్నీటిని చూసి నువ్వు మౌనంగా ఉండొద్దయ్యా. నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. 6వ కీర్తన 6వ వాక్యం చూడండి. 6వ కీర్తన 6వ వాక్యంలో దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నేను మూల్గుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీళ్లు విడుచుచు నా పరుపు
తేల చేయించున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక బాగుంది. ఎలా కన్నీళ్ళు కారుస్తున్నాను? ప్రతి రాత్రి నేను మూలుగుచున్నాను. గువ్వ మూలిగినట్లు, పావురం మూలిగినట్లు నేను మోకాళ్ళ మీద పడి ప్రభువాని సన్నిధిలో మూలుగుచున్నాను, నిట్టూర్పులు ఇడుచుచున్నాను, ప్రతి రాత్రి కన్నీళ్ళు కారుస్తున్నాను. నా కన్నీటికి నా పరుపు తేలిపోతుందయ్యా. నిజంగా రాజు తనకు కన్నీరు కార్చవలసిన పనేంటి? తనకు ఏ లోటు పదవలేదు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కానీ దేవునితో సంబంధాన్ని కోల్పోయినప్పుడు, దేవునికి దూరమైనప్పుడు, ఆత్మీయంగా పడిపోయినప్పుడు, దేవుని పిల్లమైన మనం కూడా కన్నీటితో మరలా మన జీవితాలను ప్రభుతో సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. కనుక దావీదు భక్తుడు అంటాడు, నేను ప్రతి రాత్రి కన్నీరు కారుస్తున్నాను. కనుక తన కన్నుల నుండి కన్నీళ్లు ఆగు. యేసయ్య కూడా కన్నీళ్లు కార్చారు. లూకాసు వార్త 19:41 యేసయ్య లూకా 19:41 లూకాసు వార్త. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ అవి ఇప్పుడు నీ కనులకు మరుగైపోయాయి. ఇక్కడ ఏడుస్తున్నాడు ప్రభు. ఏ పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు? యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడవాలి? యెరూషలేము పట్టణం మీదకి నాశనం రాబోతుంది. రాతి మీద రాయి నిలబడని పరిస్థితులు రాబోతున్నాయి. అందరూ నరకబడే ఆ కాలం రాబోతుంది. యెరూషలేము వీధులలో నుండి రక్తం గారే ఆ కాలం, ఆ టైం రాబోతుంది. అందుకని ప్రభు దాని భవిష్యత్తును ఇప్పుడే చూసి దాని విషయమై ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు మనం చూసి ఏడుస్తారు. అరే నువ్వు ఎలా బాగుపడతావా, నువ్వు ఎలా బతుకుతావురా, నీవు నడిచే నడవడిక, నీ తీరు చూస్తే నువ్వేం బాగుపడతట్టు లేదు అని తల్లిదండ్రులు ఏడుస్తారు. కానీ వాడంటాడు, నాకేమే బాగుపడుతానంటాడు. కనుక అలాగా వాడి యొక్క భవిష్యత్తు వాడికి తెలియదు. వీడి నడవడికను చూసి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, అరే నువ్వు బాగుపడతావు లేదా నాయన, మాకు భయం వేస్తుందిరా, ఇలా తిరిగితే ఎలా బాగుపడతావురా, అరే కొద్దిగా చెప్పిన మాట వింటురా అని వారు ఏడుస్తూ ఉంటారు. అని యేసయ్య కూడా ఏం చేస్తున్నాడంటే, యెరూషలేమా నీకు నీ భవిష్యత్తు ఇప్పుడు కనబడట్లేదు, కానీ నీ భవిష్యత్తు అంతా నాకు కనబడుచున్నది కనుక నేను నీ విషయమై ఏం చేస్తున్నాను? ఏడుస్తున్నాను. నేను నీ విషయమై ఏడుస్తున్నాను. ఆయన ఆ పట్టణాన్ని సమీపించి దాని విషయమై ఏం చేశాడట? ఏడ్చాడట. ఇర్మియా అయితే నశించిపోయినటువంటి దేవుని పిల్లల కొరకు ఏడ్చారు. యేసయ్య అయితే ఆ పట్టణాన్ని సమీపించి ఆ పట్టణంలో ఉన్న వారందరూ కూడా నాశనం కాబోతున్నారని ఏడ్చారు. అవును దేవుని బిడ్డలారా, వారి కన్నుల నుండి కన్నీళ్లు కార్చారు. ఇర్మియా నా కన్ను కన్నీటి ఊటగా ఉండిపోని అని కోరుకుంటున్నాడు. యేసయ్య కన్నీళ్లు విడిచాడు ఆ పట్టణాన్ని గురించి. ఈ రోజున నీకు నాకు కన్నీటి ప్రార్థన ఉందా? ఎందుకంటే యేసయ్య అంటున్నాడు, ఓ నా ప్రియ సంగమా, నీ యొక్క నేత్రాలు హెష్బోను పట్టణంలో ఉన్న 2 తటాకముల వలె ఉండాలి. హెష్బోనులో ఉన్న 2 తటాకములనే ఆ చెరువుల నిండా ఎలాగ నీళ్లు ఉన్నాయో నీ కన్నుల నిండా ఎప్పుడు కూడా నీళ్లు ఉండాలి. నువ్వు కన్నీరు కార్చడం మానేసావంటే, కన్నీటి ప్రార్థన చేయటం మానేసావంటే నష్టపోతావు. విలాప వాక్యములు చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం ప్రక్కలో విలాప వాక్యములు 2వ అధ్యాయం 18-19 వాక్యాలు ఒకసారి చూడండి. 18 మరియు 19 వాక్యాలు. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? విలాప వాక్యాలు 2వ అధ్యాయము 18-19 మాటలు చూడండి. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్టు ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము.
ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు. కాబట్టి మౌనంగా ఉండొద్దు. ఏం చేయాలట? కన్నీరు విడిచాలి. ఎలా ఉండాలంటే కన్నీరు నదీ ప్రవాహం వలె దివారాత్రములు నీవు నీళ్లు పారినట్లుగా నీవు కన్నీరు గార్చాలి. కనుక నీ కను పాపను విశ్రమింపనీయొద్దు. రేయి మొదటి జామున నీవు లేచి మరి నీళ్లు కుమ్మరించినట్లు యెహోవా సన్నిధిలో నీవు కన్నీళ్లు కుమ్మరించు. అవును దేవుని పిల్లరా, కన్నీటి ప్రార్థన చేయాలి. మనం కన్నీటి ప్రార్థన ఒంటరిగా చేయాలి, సంఘంగా చేయాలి. కన్నీటి ప్రార్థన ఎంతగా చేస్తే అంతగా ఆశీర్వాదం. మనం కన్నీరు కారిస్తే మన జీవితాలు బాగుపడతాయి, మన భవిష్యత్తులు బాగుపడతాయి. మనం కన్నీరు కారిస్తే మన పిల్లలు బాగుపడతారు, మన పాడి పంటలు ఆశీర్వదించబడతాయి. మనం కన్నీరు కాచక దేవుని వైపు తిరగకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. అందుకనే దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఈ యొక్క యెరూషలేమును, సీయోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. కన్ను ఏమాత్రం కూడా రెస్ట్ తీసుకోకూడదు. ఏడుస్తూ ప్రార్థించు, కన్నీరు కారుస్తూ ప్రార్థించు. ఎందుకు మనకు కన్నీరు? ప్రభు ఎందుకు నీ కన్నులు ఎప్పుడు కూడా కన్నీటితో ఉండాలి అని కోరుకుంటున్నాడు. నీ తటాకములు ఎప్పుడు కూడా చెరువులో నీళ్లున్నట్లు నీ కన్నులు నిండి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు? ఇర్మియా గారు అన్నారు, అది నాకు మేలు, అది నాకు కన్నడ బైబిల్ ప్రకారము ఆగిద్రేను నెక్స్ట్ డేస్ అంటున్నాడు. నాకు అట్లా ఉంటే నాకు ఎంత మంచిది, ఎంత సంతోషము అని అంటారు. అలాగనే దేవుడిలో కన్నీటి ప్రార్థన చేసినప్పుడు హృదయం అంతా కడగబడుతుంది. ఒకడు బట్టలు ఉతికినట్లు, ఒకడు అంట్లు దోమినట్లు, శుభ్రపరిచినట్లు నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు నీ అంతరంగ స్వభావం అంతా కూడా ఏమవుతుంది? క్లీన్ చేయబడుతుంది, శుద్ధి చేయబడుతుంది. ప్రభు నిన్ను దర్శిస్తాడు. ఏమి లాభం కన్నీటి ప్రార్థన వలన? ఇర్మియా అంటాడు, అది నాకు మేలు అంటాడు. ఇంకొక వాక్యం చూద్దాం. 126వ కీర్తన 126వ కీర్తనలో దేవుని మాటలు మనం చూద్దాం. 26:5 కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంటకు వస్తారంట. ఏంటండి? ఎలా విత్తాలి? కన్నీటితో విత్తువారు సంతోషగానంతో పంటకు వస్తారు. కన్నీరు లేకుండా సంతోషం లేదు. ముందే రావాలి, కన్నీరు ఉండాలి. మనం కూడా ఇప్పుడు ప్రభు సన్నిధిలో కన్నీరు కారిస్తే రేపు మన భవిష్యత్తు ఆనందంగా ఉంటుంది. ఈరోజు ఏడవకపోతే ఆ రోజు మనం ఏడుస్తాం, ఆ రోజు సంతోషం మనకు ఉండదు. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, మీరు కన్నీటితో విత్తండి, కన్నీటితో ప్రార్థన చేయండి. కన్నీటితో మీరు విత్తితే మీ ముగింపు ఎలా ఉంటుందంటే సంతోషగానముతో మీరు పంటకు వస్తారు. ఒకవేళ మన పైరులు, పాడి పంటలు కూడా మనం కన్నీటితో ప్రార్థన పూర్వకంగా ప్రభుకి ఇష్ట ప్రకారంగా మనం చేసుకుంటే, కన్నీటితో మనం విత్తుకుంటే సంతోషగానంతో పంటను కోసుకుంటాం. ఆనందం ఉంటుంది. నిరాశ కలగదు నీకు. నువ్వు కన్నీరు కార్చకపోతే, దేవుడిని లెక్క చేయకపోతే, దేవుని సన్నిధిలో యాచకపోతే, దేవునికి విలువ ఇవ్వకపోతే నీ యొక్క పంటలో నువ్వు నష్టపోతావు. నేను నష్టపోతాను నా వ్యాపారంలో. దేవుడు అంటాడు, కనుక నువ్వు కన్నీటితో విత్తితే సంతోషగానంతో పంటకు వస్తావు. కన్నీటితో నువ్వు విత్తుకాలే దేవుని లెక్క చేయకపోతే నీకు సంతోషం ఉండదు, దుఃఖం ఉంటుంది. కనుక దేవుని మాటలు మనం విన్నాం. కన్నీరు లేకుండా సంతోషం రాదు. కన్నీరు లేకుండా ఒక స్త్రీ తన బిడ్డకు ప్రసవాన్ని ఇచ్చేటప్పుడు నిజంగా ఆమె తన ప్రాణాన్ని కోల్పోయేంతగా ప్రాణమును తెగించి తన బిడ్డకు జన్మనిస్తుంది. నిజంగా ఆమె మరలా పుట్టారనుకోవాల్సిందే. స్త్రీ తన గర్భమున బిడ్డను కన్నప్పుడు, నిజంగా ప్రసవించినప్పుడు నిజంగా ఆమె మరలా చనిపోయి బ్రతకాలనుకోవాలి. ఎంత భయంకరమైన నొప్పులు, ఎంత భయంకరమైన. ఆమె తన రక్తాన్ని ఇచ్చి
తన ప్రాణమునిచ్చి ఆ బిడ్డను ఏం చేస్తుంది? జన్మనిస్తారు. కనుక ఇంత అవసరం అంటావా? నేను ఒకసారి అనుకుంటాను, ఇంత అవసరమా పెళ్లి చేసుకోవటం, ఈ నొప్పులు భరించడం అవసరమా? అవును. కానీ నొప్పులు ఎన్ని ఉన్నా, బాధలు ఎన్ని ఉన్నా, బిడ్డ నీకు పుట్టారు అనగానే ఆ నొప్పులన్నీ మర్చిపోయి, ఆ బాధలన్నీ మర్చిపోయి ఏం చేస్తారు? సంతోషిస్తారు, పార్టీ చేసుకుంటారు, ఆనందిస్తారు. దేవునికి స్తోత్రం. కనుక ముందు బాధ, ఆ తర్వాత మంచి సంతోషం. ఈరోజు దేవుడు కూడా కోరేది ఏంటంటే, నువ్వు నా సన్నిధిలో కన్నీరు కావచ్చు, నా సన్నిధిలో నీ కన్నుల నిండా కన్నీరు రాని, అప్పుడు సంతోషగానంతో నువ్వేం చేస్తా? పంటకు వస్తా. సంతోషగానంతో పంటకు వస్తా. తర్వాత వాక్యం కింద లేదు, పిడికెడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచూ పోయి ఇత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వస్తాడు. పిడికెల విత్తనాలు చేతబట్టుకొని ఏడ్చుచూ పోయి ఇత్తువాడు సంతోషగానముతో పనలు అంటే పంట యొక్క గడ్డి మోసుకొని వెళ్తాడు. పనలు మోసుకొని వెళ్తాడు, సంతోషంతో మోసుకొని వెళ్తాడు. నువ్వు ఏడ్చుచూ పోయి ఎత్తకపోతే గర్వంతో, అహంకారంతో, నిజంగా దేవునికి లోబడక నేను కానీ మీరు కానీ మనము ఉన్నప్పుడు మనకు సంతోషగానంతో పంట కోసుకోలేము, పనులను మోసుకోలేము. కనుక కన్నీటితో ఎత్తుకోవటం మంచిది. కన్నీరు కార్చటము నాకేంటి అన్నారు ఇర్మియా గారు? నాకు మేలు. కన్నీరు కార్చటం నాకు మేలు. కనుక ప్రభు దేవుని వాక్యం కూడా సెలవిచ్చేది ఏంటంటే, మీరు కన్నీటితో విత్తితే సంతోషగానంతో పంటను వస్తాను. పిడికల విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచూ పోయి విత్తితే మీరు సంతోషగానంతో పనులు మోసుకొని వెళ్ళిపోతారు. ఎంత ఆశీర్వాదము! అందుకని దేవుని పిల్లలమైన మనము, సంఘమైనటువంటి మనము ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఏం కాల్చాలి? కన్నీరు కాల్చాలి, విలపించాలి, ప్రలాపించాలి. నీకై నీవు వ్యక్తిగతంగా కన్నీరు కాల్చు, నీకై నువ్వు వ్యక్తిగతంగా రోధించు. నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ ఇంటి కొరకు, నీ ఆత్మీయ జీవితం కొరకు, నీ పాడి పంటల కొరకు, నీ యొక్క దేశ అభివృద్ధి కొరకు, నీ యొక్క సమస్తం కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేశానంటే తప్పక గొప్ప కార్యం దేవుడు నీకు చేస్తాడు. పెట్టుబడి ఎంత పెడతామో అంత మనము చేసుకుంటాం. పొలం పెట్టుబడి లేకపోతే పెడతాం. అందుకనే ప్రార్థన పెట్టుబడి మనకుంటే, కన్నీటి ప్రార్థన పెట్టుబడి మనకుంటే మనకు ప్రతిఫలం బోర్డు దొరుకుతుంది దేవుని సన్నిధిలో. ఈ ప్రార్థన చేయకుండా ఎందుకు పడలేదంటావు, ఎందుకు అంటావు ఇలాగ మా ఇంట్లో అని, నాకు ఎందుకు జ్వరం వచ్చింది, ఎందుకు తలపోటు వచ్చింది అని మనం అనుకుంటే అవన్నీ కూడా మరి ఏమాత్రం సమంజసం కానే కాదు. ప్రార్థన చేయాలి, కన్నీరు దాచాలి, మనము మన పిల్లలను రోదన చేయాలి. మనకు తెలుసు హిజ్కియా గారు ఏం చేశారు? కన్నీరు గార్చి ప్రార్థన చేశారు. ఎవరు? హిజ్కియా. యూదా రాజైన హిజ్కియా కన్నీరు గార్చి ప్రార్థన చేశారు. యెషయా గ్రంథం 38:1-2 ప్రకారము హిజ్కియా రాజు కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. ఏ సందర్భంలో కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు? నీవు బ్రతకవు, నీవు చావుపోవచ్చున్నావు, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకోమని దేవుని నుండి కబురు వస్తే ఆ కబురుని, ఆ వార్త విని భయపడి విభ్రాంతి చెంది గోడవైపుకు తన ముఖం తిప్పుకొని కన్నీరు గార్చి ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. చదవండి ఆ మాటలు చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణం అవుచున్నావు, నువ్వు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు. అంతే. ఏం చేశాడు? కన్నీళ్లు విడుచుచు తన 2 కన్నుల నుండి కన్నీళ్లు కారుస్తాడు. ఎప్పుడైనా కన్నీళ్లు కారిస్తే ఒక కంటికి రావు, 2 కన్నులకు వస్తాయి. కనుక కన్నీరు కారుస్తూ గోడ వైపుకు తిరిగి తనకున్న హృదయంలోని ఆ బాధ కొలది
దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డారా, దేవుడు చేసిన మరణ శాసనాన్ని రద్దు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చావబోతున్నావు అన్నాడు ఫస్ట్ ప్రభు. నువ్వు చావబోతున్నావు, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టు. ఎప్పుడైతే తన తటాకముల నుండి, తన కన్నుల నుండి కన్నీరు గార్చి ప్రార్థన చేశాడో, కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో విలపించాడో, దేవుడు చేశాడు. దేవుడు మాటిస్తే అది ఎరుకకు తీసుకునే ప్రసక్తి లేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఇక్కడ తను మాట ఇచ్చినా సరే మరణిస్తావు అన్న మాటను వెనుకకు తీసుకొని మరణాన్ని రద్దు చేసి మరలా 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లమైన మనం ఏం చేయాలి? కన్నీరు కాల్చాలి. ఎక్కడ శాపం ఉందో అక్కడ కన్నీరు కాల్చాలి. ఎక్కడ మరణం ఉందో అక్కడ కన్నీరు కాల్చాలి. ఎక్కడ నాశనం ఉందో అక్కడ కన్నీరు కాల్చాలి. ఎక్కడ నష్టం ఉందో అక్కడ కన్నీరు కాల్చాలి. ఎక్కడ పేదరికం ఉందో అక్కడ కన్నీరు కాల్చాలి. నీ కన్నీరే నిన్ను నీరు కట్టిన తోటలాగా మారుస్తుంది. పచ్చగా చిగురించి అభివృద్ధి చెంది మూవేసే రీతిలో నిన్ను మార్చేస్తుంది. అందుకనే దేవునికి దూరమై కన్నీటి ప్రార్థన లేకుండా, ఆదివారం ఆరాధన లేకుండా, సహవాసం లేకుండా, వాక్యం వినకుండా, దేవునికి లోబడకుండా మనం ఉంటే నిజంగా మన ప్రార్థన దేవుడు వింటారా? దేవుని పిల్లారా, ఆలోచించేయండి. ఈరోజు దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, నా సంగమా, నీ దేవుడు నేను చెప్పేది ఏంటంటే, నీ కన్నులు ఎప్పుడు కూడా కన్నీళ్లతో నిండి ఉండాలి. కన్నీరు విడవాలి, విరామం లేకుండా కన్నీరు కార్చాలి. కన్నీరు కార్చే వాళ్ళు లేకపోతే మరి ఇంట్లో మనకు క్షేమం ఉండదు. కన్నీరు కార్చకపోతే ఇంట్లో మనకు భద్రత ఉండదు. కన్నీరు కార్చి ప్రార్థించే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. సంఘములకు దేవుడు హెచ్చరిస్తే, ఈరోజు శ్రీనివాస నగర్ క్యాంపు సంఘమైన మనకు కూడా ప్రభు హెచ్చరించే మాట ఏంటంటే, మీకు ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో చిక్కులు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి. బాధలు ఎంత గొప్పవైనా సరే ప్రార్థించేవాడు భయపడు. అలాగే ప్రార్థించే వ్యక్తి భయపడు. సమస్య ఎంత క్రిటికల్గా ఉంది, డాక్టర్లు అంటారు అయిపోయింది, నువ్వు కోమలో ఉన్నాయి, ఇంకా రోజులు మనిషి, నో ప్రాబ్లం, రోజులు మనిషి. పాలియాంచో అలాగే చెప్పారు, సౌత్ కొరియాలో పాలియాంచోకు చెప్పారు, నువ్వు ఇక దినాలు మనిషి, నువ్వు చావబోతున్నావు, నువ్వు బ్రతకవు, కాబట్టి నీవు ఉన్న కొన్ని రోజులను సుఖంగా ఉండు, నీకేం కావాలో తిను, నువ్వు ఎలా ఉండాలనుకున్నావు అలా. కానీ ఈ వార్త తెలుసుకుని ఒక సండే స్కూల్ అమ్మాయి రోజు వచ్చి తలుపు పెట్టి ఆయన విసిగిస్తుంది. ఏంటమ్మా నీ గోలంటే, నేను కాసేపు టైం ఇవ్వండి అంకుల్ మీతో నేను మాట్లాడాలని. ఒకరోజు విసిగిపోయి తలుపు తెరిచింది. సత్యవాణి అన్నా కొద్దిగా సమాధానంగా ప్రశాంతంగా సామాన్యమా అంటే, లేదంకుల్ ఒక్క కొద్దిగా సమయం ఇవ్వండి, నేను వెళ్ళిపోతానంటే, సరే ఏదో పిల్ల అడుగుతుంది కదా, నేను వద్దు అంటే కూడా ఏడుస్తుంది కదా అని కొద్దిగా సమయం ఇచ్చాను. సమయం ఇస్తే ఆ అమ్మాయి యేసు ప్రభువుని గురించి చెప్పారు. బాలేదు, ఈ దేవుని గురించి దెయ్యాల గురించి నాకు ఎందుకమ్మా పోయేవాడికి, లేదనుకోండి నా మాట వినండి, ఆయన మన మరణకరమైన జబ్బులను బాగు చేయగలిగిన దేవుడు, నిన్ను రక్షించగలిగిన దేవుడు. ఆయన మాటలు వినండి, ఇదిగో ఈ గ్రంథాన్ని చదవండి అని ఒక నిరీక్షణ కలిగజేసి అమ్మాయి అంటే రోజు ఆ గ్రంథాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పటికి పాలియాంచోబడుతున్నాడు. హల్లెలూయా. ఇడీ విశ్వంలోనే పాలియాంచో గారి సంఘం మందిరం ఉన్నంత పెద్దది ప్రపంచంలో ఎక్కడ లేదు. ప్రపంచంలోనే విశ్వంలోనే అంత పెద్ద మందిరం. ప్రతి సంవత్సరము దానికి గోడలు అద్దులు పెట్టరు. ఇంకా గోడలు కడితే సరిపోవు, మరల గోడలు పెరికేయాలి, మరల ఎవరు చేయాలి. కొన్ని వేల ఎకరాల సంఘం, కొన్ని వేల ఎకరాల మందిరం. ఎలాగంటే అవును, కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు మరణ శాసనాలు ఏం చేస్తాడు? రద్దు చేసేస్తాడు. కన్నీరు కారిస్తే మన శాపాలను ఆశీర్వాదాలకరంగా మారుస్తాడు. కన్నీరు కారిస్తే మన రోగాలను ఆరోగ్యంగా మారుస్తాడు. కన్నీరు కారిస్తే మన నష్టాలను దీవెనలుగా మారుస్తాడు. అని కన్నీరు కాల్చాలి, కన్నీరు కాల్చాలి. ఆయన మరో కూర్చు వచ్చే వరకు, ఆయన చెవిన పడే వరకు. ఏంటంటే ఒకసారి చెప్తే దేవుని చెవిన పడదా? పడుతుంది, పడదనేది కాదు.
ఆయన చాలా దూరంగా ఉన్నాడు, అమ్మో నేను చేసే ప్రార్థన వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అనుకోవద్దండి. మన దేవుడు ప్రార్థించిన వెంటనే వినగలడు. కనుక ఆయనకు మన మీద జాలి కలిగేంత వరకు, ఆయన మనకు మీద దయ కలిగేంత వరకు, ఆయన మనకు సహాయం చేయాలన్న ఇష్టం కలిగేంత వరకు మనం మాటి మాటికి ఆయన కాళ్ళు పట్టుకొని కన్నీరు గార్చి ప్రార్థించి, ఆ బిడ్డవాడు ఏం చేశాడంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేశాడు. ఫస్ట్ కేకకు అభ్యంతరాలు వచ్చాయి. ఊరుకోరా, ఎందుకు కేకేస్తావు? ఆయన వినడు, ఆయన ఆగడు, ఆయనకి సహాయం చేయాలన్నారు. కానీ వాడు ఆగాడా? వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించుమని కేకలు వేశాడు. అప్పుడు యేసయ్య విని నిలిచి, నీకేం కావాలి నా వల్ల అడిగి, ప్రభు నాకు దృష్టి కావాలంటే ప్రభు దృష్టినిచ్చి వాడిని దీవించాడు. దేవుని స్తోత్రం. కనుక నీ వేసే కేక, మనం పెట్టే మొర, మనం చేసే ప్రార్థన, దేవుడు కనికరం చూపి మనకు సహాయం చేయ వరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. అందుకని మన తటాకములు అంటే మన కన్నుల లాంటి ఈ చెరువులు ఎప్పుడు కూడా కన్నీళ్లతో నిండి ఉండాలి. ప్రతి సమస్యకు మన పరిష్కారం ఏంటంటే ప్రార్థనే. ప్రతి సమస్యకు ప్రార్థనకు చేతగాని సమస్య ఏది కూడా ఈ లోకంలో లేనే లేదు. ప్రార్థన అగ్ని బలమును చల్లార్చింది, సింహాల బోనులను సింహపు నోలను మూసేసింది. ప్రార్థన చట్టాలని మార్చేసింది. ప్రార్థన శాసనాలను మార్చేసింది. మరణాలను రద్దు చేసింది ప్రార్థన. కీడును తొలగించింది ప్రార్థన. అన్ని సమస్యలను మార్చింది ప్రార్థన. యోవేలు కాలంలో పొలాలన్నీ ఎండిపోయి 4 రకాలైన తెగుళ్ళు వచ్చి పురుగుల వలన పంటంతా నాశనమైపోయి కరువు, పశువులు బీళ్ళలో పచ్చిక లేక అరుస్తూ ఉన్నాయి, పిల్లలు పాలకు అల్లాడిపోతున్నారు, పెద్దలకు తిండి లేక ఏడుస్తూ ఉన్నారు. అలాంటి కలవరపడు అల్లాడే సమయంలో ప్రభు అన్నది ఏంటంటే, మీరందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, 7 సంవత్సరముల పంట ఒకే సంవత్సరం నేను ఇస్తానన్నాడు. అవును, పంట ఒకే సంవత్సరం ఇచ్చేసాడు. అప్పుడు దేవుడు ప్రవక్త అయిన యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఏమంటున్నాడో చూడండి. ప్రార్థన తర్వాత ఇది జరిగినటువంటి కార్యం అండి. ప్రార్థన తర్వాత జరిగినటువంటి కార్యం. ఆ తర్వాత 2వ అధ్యాయంలో మనము 21వ వాక్యం చదువుదాం. 21వ వాక్యం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్ళలో పచ్చిక మొలిచెను, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సీయోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు ఇదంటే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, వారు దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఈ యొక్క కార్యం జరిగింది. ఈరోజు నీవు నేను ఎందుకు చేయకూడదు? మీరు నేను ఎందుకు ఆయన దగ్గర మొరపెట్టకూడదు? మన కన్నుల నుండి కూడా ఎందుకు మనం కన్నీరు కాచకూడదు? లోన్లు ఇవ్వలేదన్నా ప్రార్థన చేయండి, పనులు జరగలేదన్నా ప్రార్థన చేయండి, పంటలు పండలేదన్నా ప్రార్థన చేయండి, చిక్కులో ఉన్నాము మాకు ఎటు వెళ్ళాలో తెలియదన్నప్పుడు కూడా ప్రార్థన చేయండి. ఏది ఏమైనా ప్రార్థన మనకు పరిస్థితి. అందుకని యాకోబు కూడా అన్నాడు, మీకు శ్రమ సంభవించిన ప్రార్థన చేయండి, మీకు సంతోషం కలిగిన పాటలు పాడండి. మీలో ఎవరికైనాను యాకోబు 5:13 మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అదేం చేయాలి? అదేం చేస్తారో నా మాటలు. యాకోబు 5:13 మీలో ఎవరికైనాను ఏం సంభవిస్తే? శ్రమ సంభవిస్తే ముడుచుకోండి, చర్చికి రావద్దని ఉంది అక్కడ. మాకు శ్రమ సంభవించింది, మా ఇంట్లో 10,000 రూపాయలు గేదె పోయి చచ్చిపోయింది, మాకు శ్రమ వచ్చింది, మేము చర్చికి రామంటే ఈ పరిష్కారం అవుతుందా? కనుక అలా కాదు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అదేం చేయాలి? దేవునికి స్తోత్రం. ప్రార్థనే పరిష్కారం. ఈరోజు మన పిల్లలకి ఏమైనా కావచ్చు, మనకేమైనా కావచ్చు, మన పశువులకి ఏమైనా కావచ్చు, అవి వస్తుంటాయి పోతూ ఉంటాయి, వాటిని పట్టించుకోకూడదు. మనం మాత్రం ప్రార్థన మాత్రం. శ్రమ కలిగే కొలది మనం ఏం చేయాలి? ప్రార్థించాలి.
స్టాప్ కాదు. నువ్వు శ్రమ కలిగేటప్పుడు ప్రార్థన చేయకపోతే శ్రమ కంటిన్యూ అవుతుంది. నువ్వు శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేసావు అనుకో, ఆ శ్రమ ఏమవుతుంది? ఆగిపోతుంది. ఏం ప్రార్థన లేకపోతే నువ్వు ప్రార్థన ఇసుకేస్తే కష్టం. అందుకనే శ్రమలు విస్తరించిన కొలది మనం ఏం చేయాలి? ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకని సంగమా, మీ కన్నుల నుండి కన్నీరు విడవండి. ఈ కన్నులనే తటాకముల నుండి మీరు కన్నీరు కాల్చండి. దివారాత్మములు కన్నీరు కాల్చండి. విసుగుపడేంత వరకు కన్నీరు కాల్చండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తారని చెప్పారు. అందుకనే ఈ రోజున నేను తీర్మానం చేసుకున్నాను, ప్రభువా, హెష్బోను పట్టణంలో ఉన్న తటాకముల వలె నా కన్నుల నిండా కన్నీరు చేయాలి. నేను కూడా ఇర్మియా వలె నా కన్ను కన్నీటి ఊటగా ఎప్పుడు నీ సన్నిధిలో రోదన చేసి బిడ్డని మార్చు. నా జీవితాన్ని మార్చు, నా కుటుంబాన్ని మార్చు, మా గ్రామాన్ని మార్చు, మా సంఘాన్ని మార్చు. ప్రభా, నా పిల్లలను మార్చు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. రాదు అంటే అది తప్పక వస్తుంది. చెయ్యను అన్నది తప్పక చేస్తారు. పిలిచి చేస్తారు. నువ్వు చేయగలవు. ప్రార్థనలో శక్తి ఉందయ్యా. కన్నీరు కాదు. దేవుడే తన మాటను మార్చుకున్న తర్వాత మనుషులు ఏ పాటి వారు చేయనంటే చేయకుండా ఉండడానికి వారు కూడా చేస్తారు. అలాంటి కృప దేవుడు సహాయము చేయగలరు. ఆమేన్.